దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీదనున్నవి. 145వ కీర్తన 9వ చరణం. ఉపకారము చేయుటలో దేవునికి దేవుడే సాటి. అనేక మంది మనకు ఉపకారులుగా మనం ఎంచుకొనుచున్నాము, కానీ ఆ ఉపకారం వెనకాల ప్రతిఫలాన్ని ఏదో ఆశించి మనకు మేలు చేయడానికి సిద్ధపడుతున్నారు. ఈ లోక సంబంధమైన మనుషులందరూ కూడా ప్రతిఫలాలను ఆశించి వారైతే, దేవుడు నిస్వార్థముగా మనుషులందరికీ మేలే చేయుచున్నాడు. యెహోవా అందరికీ ఉపకారి అని చెప్పుటలో ఏమాత్రమూ సందేహము లేదు. ఆయనను ఎరిగిన వారిని, ఎరుగని వారిని, యెహోవాను ఆరాధించు వారికి, ఆరాధించని వారికి కూడా ఆయన ఎల్లప్పుడూ మేలులు ఉపకారములు చేయుచున్నాడు. లూకాసు వార్త 6వ అధ్యాయములో 35వ వచనములో, మీరైతే ఎట్టివారిని గూర్చియేనును నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును, మీరు సర్వోన్నతిని కుమారులయుందురు. ఆయన కృతజ్ఞత లేనివారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయ్యున్నాడు అని వాక్యము తెలియజేయుచున్నది. మనము మన జీవితములలో మనుషుల వలన మేలు పొందుట కంటే దేవుని వలన ఆ కృప పొందుటకు మనము అధికముగా ప్రయాసపడవలసిన వారమై ఉన్నాం. 118వ కీర్తన 8-9 చరణాలలో, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని దేవుని వాక్యములు ఈ సలహా భక్తుడైన దావీదు తెలియజేయుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు వచ్చేటటువంటి ప్రతి కష్టములో, శ్రమలలో, అక్కరలలో, అవసరతలలో దేవునిని మనము మొదట సంప్రదించాలి. ఆయన ఆ రీతిగా మనకు ఉపకారము చేయువారిని, సహకారులైనటువంటి వారిని ఆయనే సమకూర్చువాడయ్యున్నాడు. కనుక ఆయనను ఎవరు సంప్రదించినా, ఎవరు ప్రార్థించినా అందరి ప్రార్థనలను ఆయన ఆలకించే దేవుడయ్యున్నాడు. సోదరి సోదరుడా, నీ జీవితములలో కొదువులతో, కొరతలతో, సమస్యలతో, శ్రమలతో తబ్బిబ్బైపోతుంటాయి. ఈ దినాన్ని దేవుడు తన ప్రేమ కలిగిన సహవాసమునకు రమ్మని పిలుస్తున్నాడు. నీవు మొరపెట్టగలిగితే యేసుక్రీస్తు నామమున చేసే ప్రతి ప్రార్థన దేవుడు పరలోకం నుండి ఆలకించి తగిన సహాయమును అనుగ్రహింపచేస్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 13-14 వచనములలో, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును, నా నామమును మీరు నన్నేమి అడిగినను నేను చేతునని ప్రభు తెలియజేయుచున్నాడు. ఆలస్యం చేయక, ఈ మాటలను నిర్లక్ష్యం చేయక దేవుని యొద్దకు రండి. ఆయన మీకు తప్పక మేలు చేయవాడై ఉన్నాడు. విశ్వాసముతో ప్రార్థించండి. దైవాశీస్సులు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవ, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మీ సన్నిధానమున నీ దివ్యమైన వాక్యములను అనుదినము పారాయణము చేయడానికి కృపనిచ్చున్నారు. స్తోత్రాలు. నీ అంతటి ఉపకారి ఎవరున్నారు? నీ అంతటి దయగల ప్రభువులు ఎవరున్నారు? ప్రభువా, ఈ దినాన్ని నీవు అందరికీ ఉపకారము చేయువాడవని నీ మహిమ కలిగిన చిత్తమును బయలుపరుచున్నాం. ఆలకిస్తున్న బిడ్డలు అక్కరలో, శ్రమలలో, శోధనలో, ఈతి బాధల్లో ఉన్నారేమో. యేసుక్రీస్తు నామమున నేను ప్రార్థించుచుండగా వారికి తప్పక మేలు చేయండి తండ్రి. వారికి ఉన్నటువంటి ప్రతి సమస్యలను పరిష్కారము చేయు తరుణోపాయము మీరు చూపుమని ప్రార్థిస్తున్నాం. శ్రమలో ఉన్న బిడ్డలను ఆదుకొనండి. అనారోగ్యవంతులను మీరు ముట్టి స్వస్థపరచండి. ఆర్థిక రుణములతో బాధింపబడుతున్న వారికి తగిన సహాయం చేయండి. కుటుంబాలలో శాంతిని, సమాధానమును దయచేయండి. నీ సేవ చేయుచున్న నాతోటి సేవకులను అందరినీ, సువార్థికులను, ఉపదేశకులను, సంఘ కాపురులను, మిషనరీలను దీవించుమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, చదువుకొని బిడ్డలకు తగిన సహాయం చేయండి. కుటుంబాలలో సమృద్ధిని కలుగచేసి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములకు అందరినీ పాత్రులనుగా ఎంచుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఎల్లప్పుడూ మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.